మంచిదైన యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఏనా జయతల్లి మోషబ ప్రార్థన ద్వారాగా నేటి కుటుంబపు ప్రార్థనను మనం ప్రారంభించుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుని మనం నీటి పరిచర్యలో ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థన. పర్లోకమ కనతని గసి మీ కనతని మడ్రి మీ కనతని ఇటుని వాకించని గుణంతని యోగ్రంతని 20 అధ్యాయం చదువుతున్నాము మీదైన తరుడిని జ్ఞాని తండ్రి ఇంకా తన ఆటలు గర్వంతన ముట్టుపసత్తు పంచేది ఇటు తండ్రి యోగ్రంతని 20 అధ్యాయం చేయని మనం మామూలు అతని తర్వాత ఇంకా తన ఆటలు గర్వంతండి వాళ్ళు ముట్టుపసత్తు పంచండి కృష్ణ పండుతండి ఆమె జయతల్లి ప్రార్థన. ప్రార్థన పదమంటారుగా దేంజికేంద్రు నీకు అనమైన శాస్త్రం నీకు ఎంత ఓటరీగా తిని వాక్యం చదువుతాను మీదైనా సత్నిగా సామాధిని ఓటరీగా తండ్రి యోగంగా తిని 20 అధ్యాయం చదువుతాను మమ్మల్ని తెలిసిలా చేయండి తండ్రి ఈ రోటరీగా తండ్రి వాక్యం చదువుతాను మీదైనా సత్ని సామాధి అని రోటరీగా వాక్యం చదువుతాను కదండి ఆ సందర్భాలకి వెళ్ళి మేము లూచులోకి వెళ్ళి నేర్చుకునేలా చేయండి తండ్రి ఈ రోటరీగా తండ్రి ఇటుగా తిని వాకింగ్ చదువుకొని మా మొన్న తెలిసిలా చేయండి ఇంకా అయితే అనారోగ్యులు అందరూ ముట్ట వయసు తండ్రి వేసుకేసిన పరమ తండ్రి ఆమేన్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు వేను మా తండ్రి, మహోన్నతుడు వేను మా దేవ, పరిశుద్ధుడు వేను మా ప్రేమ గల తండ్రి, మీ దయగలిగిన నామానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథం 19వ అధ్యాయాన్ని నాయన తండ్రి మేము నాయన చదవడానికి నేర్చుకునడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతున్నాం ప్రభు. మీ యొక్క ఆత్మతో శక్తితో మమ్మల్ని నింపండి, నడిపించండి. అలాగే తండ్రి ఆ అధ్యాయంలో రాయబడినటువంటి లోతైన సందర్భాలను పరిపూర్ణంగా నాయన కొద్దిపాటి వివరణ నాయన తండ్రి ప్రారంభంగా వీటిని మేము నేర్చుకుని తండ్రి ఇంటిలోనైనా మా కుటుంబంలో వీటిని అలవరుచుకుని ప్రభు నాయన రాగడి దినాల్లో సమయం ఉంటే ప్రభు ఇతరులతో ఈ మాటలు పంచుకొనడానికి అనుభవాన్ని జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు మరి యొక్క సమయంలో మా యొక్క ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సంఘాలకునైనా కాపరిగా నాయకులుగా ఉన్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజుగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. వారు చేస్తున్నటువంటి పనిని పరిచర్యను మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. వారితోనైనా యువ సైనిక సేవక బృందంగా బయలుదేరినైనా అనేక ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ ప్రభావ మిమ్మల్ని మహిమపరుస్తుండగా మీ సహాయం వారికి అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి. మరి అలాగే ప్రభావ నాయన యొక్క పరిచర్యను వీక్షిస్తున్నటువంటి నాయన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన మీ పరిశుద్ధులందరినీ ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వారిని వారి కుటుంబాలను మీరు నాయన దర్శించండి ప్రభావ, దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి సహాయ సహకారాలను నాయన పరిచర్య సామర్థ్యాన్ని వారికి అనుగ్రహించండి. నాయన ఇటు రీతిగా మేము పరిచర్య చేయగలుగుతున్నాం ప్రభా. మరి నీ బిడ్డలు నాయన మరి ఇంకా నాయన ఏ రీతిగా పరిచర్య చేసి మిమ్మల్ని మహింపరచాలో వారికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి తెలివిని బట్టి నాయన సహాయాన్ని బట్టి తండ్రి పరిచర్యలో ముందు కొనసాగలిగేటువంటి భాగ్యాన్ని మా సహోదరులకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి మరి నాయన యొక్క సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీ నామ మహిమార్థమే జరిగించండి. చక్కని విషయాలు చక్కటి సందర్భాలు మేము తెలుసుకున్నట్టుకు వాటిని మా జీవితంలో పాటించుటకు ఇతరులకు ప్రకటించుటకు మీ సహాయాన్ని మాకు దయచేయమని నాయన తండ్రి మరి యొక్క సమయంలో నేను మీ సహకారంతో నాయన పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని నింపమని నడిపించమని వేడుకుంటూ కోరుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. రైట్, మంచిదైనా ఈ యొక్క సమయంలో ఒక కీర్తన పాడుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. నాయన ఈ పాట పాడదాం. రైట్, మంచిది. యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. నాయన ఈ సమయంలో ఒక పాటను మనం ప్రాక్టీస్ చేద్దాం. నాయన ఇంతేనా ఈ లోకం కొంతైనా మారదా, చింతేనా దేవునికి తీరదా ఎప్పటికీ, ఇంతేనా ఈ లోకం ఏ పాటి వారము మనమని ప్రభువు కోరుకున్నాడు,
తనకేమి లాభమని మార్పు చెందమన్నాడు. మనకి పాట కొంచెం రావట్లేదు కానీ మరలా సాధన చేసి తిరిగి మరొకసారి పాడడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. మంచి పాట, అనేక పర్యాలు విన్నదే, అయితే దాన్ని ఆచరణలో పెట్టలేదు కనుక మనం ఫెయిల్ అయ్యాం. సరే, మరొక పాటను పాడుకుందాం. శిథిలమైపోతుంది మానవ దేహం అనేటువంటి పాటను పాడుకుందాం. మనందరికి వచ్చినటువంటి మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము, కట్టడాలకున్న విలువ మనిషికున్నదా? పరలోకం వెళ్ళేది మనుషులే కదా. తిరిగి కట్టండి చితికిన బ్రతుకు, నిలబెట్టండి దేవుని కొరకు. శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము, మరుగున పడిపోతుంటే దేవుని నిజ మందిరము మెరుగుదిద్దుకుంటుంది మానవుని కట్టడం. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమయ్యా. గుడి అంటే దైవ విద్య నేర్పేదయ్యా, మనిషిని మించిన దేవాలయమే. శిథిలమైపోతుంది మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయము, శిథిలమైపోతుంది మానవ దేహం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 19వ అధ్యాయాన్ని నేడు మనం చదువుకుని నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరి నిన్నట కాల సమయంలో మరి షూహీడైన బిల్దద్ గారు మరి షూహీడైన బిల్దద్ గారు మాట్లాడినటువంటి మాటలు మనకి కనబడుతున్నాయి ప్రియులారా. అంటే యోబు గారిని ఎలా తిరస్కరిస్తున్నాడో మనం చూసాం కదా నిన్నటి కాల సమయంలో. మరి రాత్రి కాల సమయంలో యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. 19వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలు చదువుకుందాను. ఓకేనా? అంతటా యోబు ఎలాగునో ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళ మాటల చేత నన్ను నలగొట్టుదురు, 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకి వచ్చునుగాక. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనుననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారం జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను, గాని నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలీడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలు దిశలా ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను.
ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి, ఏకముగా కూడి వచ్చి వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, వారు నా మీద ముట్టడి దెబ్బలు నా వేసిరి, గుడారము చుట్టూ దిగిరి. నా గుడారం చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమునకు నా సోదర జనములకు నాకు దూరం చేసి ఉన్నాడు. నాకు దూరం చేసి ఉన్నాడు. నా నెలవరులు నా నెలవలు నాకు కేవలం అన్యులైరి, నా కేవలం అన్యులైరి. నా బంధువులు నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ఎద్దుకు రాకున్నారు. నా ప్రాణ స్నేహితులు నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీలు నా ఇంటి దాసదాసీలు జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నన్ను అన్యులుగా నేను ఎంచెదరు. వారి దృష్టికి నేను వారి దృష్టికి పరదేశునై ఉన్నాను. పరదేశునై ఉన్నాను. ఆ, నేను వారిని బతిమాలవలసి వచ్చెను. బతిమాల్సి నా ఊపిరి నా భార్యకు నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను. అసహ్యమాయను. నేను నేను కనిన కుమారులకు కనిన కుమారులకు నా వాసన అసహ్యమాయను. నా వాసన అసహ్యమాయను. చిన్నపిల్లల సహా చిన్నపిల్లల సహా నన్ను తృణీకరించెదరు. నన్ను తృణీకరించెదరు. నేను లేచిట చూసిన ఎడల నేను లేచుడు చూసిన ఎడల బాలురు నా మీద బాలురు నా మీద దూషణలు పలుకుదురు. దోషణలు పలుకుదురు. నా ప్రాణ స్నేహితులందరికీ నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను అసహ్యుడైతిని. నేను ప్రేమించిన వారు నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా ఎముకలు నా చర్మముతోను నా చర్మముతోను నా మాంసముతోను నా మాంసంతోను అంటుకొని ఉన్నవి. అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము అస్థి చర్మము మాత్రము నాకు మిగులుబడి ఉన్నది. మిగులుబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద కూలిపడి నా స్నేహితులారా జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలుననక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతగానో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరుతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలవవలెనని నేనెంతో కోరుచున్నాను. 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఎలాగున నా చర్మము చీగిపోయినా తర్వాత శరీరముతో నేను దేవుని చూసేదను. నా మట్టుకు నేనే చూసేదను. మరెవరునూ చూడరు. మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రములు కృషించి ఉన్నవి. జరిగిన దానిని కారణము నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడు. తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రత తగిన దోషములకు శిక్ష నియమింపబడెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకటిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి రాత్రికాల సమయంలో మరి యోబు గ్రంథము 19వ అధ్యాయంలో మరి బిల్దత్ గారు మాట్లాడినటువంటి మాటలకి మరల యోబు గారు రిప్లై ఇస్తూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారో మనం జాగ్రత్తగా ఆయన మాటలను అర్థం చేసుకుందాం. మరి యోబు గ్రంథంలో ఈ 19వ అధ్యాయంలో దేవత దేవుడు మరి మనకి ఏమని తెలియజేస్తున్నాడు, ఈ సందర్భాలని, ఈ అధ్యాయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మొదటిగా మొదటి భాగంలో 1 నుంచి 6 వచనాలు స్నేహితులు
తృణీకరించిన వారిని గద్దించుట. స్నేహితులు మరి యోబు గారిని తృణీకరించారు కదా, మరి దేవుని మాటలతో వారిని గద్దిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. 1 నుంచి 6 వచనాలు, అలాగే 7 నుంచి 12 వచనాలు దేవుడు శిక్షించినని యోబు గారు చెప్తున్నాడు అనమాట. ఎవరు శిక్షించారు? దేవుడు నన్ను శిక్షిస్తున్నాడని 7 నుంచి 12 వచనాల వరకు చెప్పండి. మరి ఆయన మాట్లాడుతున్న విధానం మనకు కనబడుతుంది. మూడో సందర్భం 13 నుంచి 20 వరకు 13వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా అందరూ యోబును తృణీకరించినటువంటి సందర్భాలు అక్కడ కనిపిస్తుంది. వ్రాయబడుతున్నాయి. ఆయన యోబు గారు చెబుతున్నాడు అనమాట. తర్వాత 21 నుంచి 22 వచనాలు మిత్రులకు విన్నపాన్ని చేస్తున్నాడు అనమాట. తన స్నేహితులకి ఏం చేస్తున్నాడు? ఆయన విన్నపాన్ని చేస్తున్నాడు. ఏనా? తర్వాత 23 నుంచి 27 వచనాలకు మనం చూసినప్పుడు యోబు యొక్క కోరిక, నిరీక్షణ ఏంటో మనకు అక్కడ వ్రాయబడింది. అక్కడ 23 నుంచి 27 వరకు. చివరిగా మనం 28, 29 వచనాలను చూసినప్పుడు యోబు స్నేహితులకు ఇచ్చిన ఒక హెచ్చరికగా మనకి కనబడుతుంది. ఇప్పుడు ఈ సందర్భాలను మనసులో పెట్టుకుని మనము మరి వ్రాయబడిన అధ్యాయాన్ని మరొకసారి మనం ధ్యానపూర్వకంగా ముందుకెళ్దాం. మొదట 1 నుంచి 6 వచనాలు ఏమని మనం మాట్లాడుకుంటున్నాం? స్నేహితులు తృణీకరించినందున వారిని గద్దిస్తున్నాడు. ఎవరో? యోబు గారు. ఏమని గద్దిస్తున్నాడో మరి యోబు గారి మాటల్లోనికి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. మొదటిగా 19వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చూద్దాం. స్నేహితులు తృణీకరించినందున యోబు గారు తన స్నేహితుల్ని ఏమని గద్దిస్తున్నాడో ఆ మంచి మాటలు మనం చదువుదాం. అంతటి యోబు ఎలాగనో ప్రత్యుత్తరం ఇచ్చును, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు. అంటే యోబు గారిని ఆ ఎన్నాళ్ళ నుంచో ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారమ్మా? జీతుల్ని బాధిస్తున్నారు. ఎన్నాళ్ళంటే కొన్ని రోజులు అయిపోతుంది. అయినా సరే ఇటు బాధలను తట్టుకుంటున్నాడు, వీరు మాటలని తట్టుకుంటున్నారు. చూడండి, గాయాలు, ఒంటికి తగిలిన గాయాలు ఒకలా ఉంటాయి, ఇతరుల మాట్లాడినటువంటి మాటల వల్ల గాయాలు వేరుగా ఉంటాయి. కనుక ఈ సిచ్యువేషన్ మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏనా? ఈ గాయాలు 2 రకాలుగా కనబడుతున్నాయి. మనుషులు మాటల ద్వారా ఇతరులకు గాయాలు అవుతాయి, తెలుసా? అలాగే ఆల్రెడీ ఈయన గాయాలతో ఉన్నాడు. ఈ గాయాలు ఆ గాయాలు ఎక్కువైపోతున్నా సరే దేవుని కొరకు నిలబడినటువంటి ఆ విధానాన్ని యోబులో మనం చూడాలి. అదే ఓర్పు, సహనం. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా అని అన్నాడు. ఎంతమంది వాదించినా దేవుడు అన్నా కానీ సహనం కలిగి ఉన్నాడు ఆయన. అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడని క్రీస్తు ప్రభుల వారి వాక్యం ద్వారా సెలవిచ్చారు. కనుక ఇప్పుడు మనల్ని దేవుడు ఎలా ఉండమని వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నారనంటే మనం అందరం కూడా సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఎక్కడున్నాయంటే లేఖనాల్లో ఉన్నాయి, యోబు గారిలో ఉన్నాయి. ఆ సుగుణాలను మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మొదటగా స్నేహితులను తృణీకరించినందున యోబు గారు వారిని ఏం చేస్తున్నాడో? గద్దిస్తున్నాడు. ఎన్నాళ్ళ వరకు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళలో మాటల చేత నన్ను నలగొట్టుదురు. ఇలా మాటలు యోబు గారికి ఎలా ఉన్నాయట? నలగొడుతున్నారట. యోబు అన్నాడు, ఆయన తన చిత్తానుసారంగా నన్ను నలుపును గాకని అన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళ స్నేహితులే ఏం చేస్తున్నారు? యోబు గారిని నలగొడుతున్నట్లుగా కనబడుతుంది. 10 మార్లు మీరు నన్ను నిందించారు. ఎన్నిసార్లు నిందించారట? 10 మార్లు నిందించారు. ఒకసారి 2 సార్లు అయితే మనం వింటాం. 10 మార్లు నిందించారంటే అవతల వారిని ఇంకా మనం ఏం చేస్తాం? కొట్టేస్తాం. ఇక్కడ ఆ కొట్టడం అనేటువంటి మాట ఒక్కటే జరగలేదు స్నేహితుల్లో. ఇన్ని కార్యాలు జరిగిన తర్వాత ఒకరినొకరు దెబ్బలాడేసుకోవాలి. మాట పడలేదనుకో ఏం చేస్తాం? కాలర్లు పట్టుకుంటారు, గొడవ పెట్టుకుంటారు. ఆ తర్వాత జైలు దాకా కూడా వెళ్ళిపోతారు. ఇక చూద్దాం మనం. ఎన్నాళ్ళ మాటల చేత నన్ను సైలెంట్గా, ఎన్నాళ్ళు మీరు నన్ను మాటల చేత నలగొట్టుదురు. ఏమో నువ్వు ముట్టుకోక నేను చేతానికే. 10 మార్లు మీరు నన్ను బాధించదురు, సిగ్గు లేక మీరు నన్ను బాధించదురు. ఏం చేస్తారట వీళ్ళు? సిగ్గు లేక మీరు నన్ను బాధిస్తున్నారు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్ముని మీరు నా మీద హెచ్చించుకుందురా. వీళ్ళు ఏం చేసుకుంటున్నారట? తమను తాము హెచ్చించుకుంటున్నారట. అలా ఉండడానికి వీలు లేదు అని అంటున్నాడు. అవును, మనల్ని బట్టి కూడా కొంతమంది తమను తామును హెచ్చించుకుంటూ విర్రవీగుతూ ఉంటూ ఉంటారు. అలాంటి వారికి యోబు గారిలా మనం సమాధానం చెప్పాలి. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందురా, నా నేరము నా మీద మోపుదురా. ఏమండి? అలాగైతే దేవుడు నాకు అన్యాయం ఏమీ చేసిను, తన వలలో నన్ను చిక్కించుకొనవలెనని మీరు నన్ను తెలుసుకునడి. నా మీద బలాత్కారం జరుగుచున్నదని నేను
మొర్ర పెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు. సహాయం నిమిత్తం నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గములు కంచి వేసి ఉన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ సందర్భం అనమాట ఇది. యోబు గారికి దేవుడు ఏం చేశాడట? ఆయన దాటలేకుండా కంచి ఆయన మార్గాలకి కంచి కంచి వేశాడు. మార్గం అని అంటే ఇప్పుడు మనం పొలం వెళ్తున్నాం. పొలం వెళ్తుంటే పొద్దుట అక్కడ ఏమన్నావు, డాడీ ఇక్కడ మంటలు ఉన్నాయి, మనకి దారి ఉండదేమన్నావు అవునా? కంచి వేస్తారు, అడ్డం వేసేసారు. మనం ఎలాగెళ్తాం? మరలా ఇలా తిరిగి అలా రావాలంటే సమయం పడుతుంది కదా. ఇక్కడ యోబు గారు కూడా దేవుడు ఏం చేశాడట? ఆయన మార్గాల మీద కంచి వేసేసాడు. ఇంకా అటు వెళ్ళనకు లేదు, ఇటు వెళ్ళనకు లేదు. యోబు జీవితం అలాగుందే, నాకు నువ్వు కంచి వేసేసావు కదా తండ్రి అని దేవుని వేడుకుంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే 7 నుంచి 12 వచనాలు దేవుడు శిక్షించినటువంటి అనుభవాలను ఇక్కడ యోబు గారు మాట్లాడుకుంటున్నారు. ఎన్నో వచనం నుంచి 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. నేను దాటలేకుండా ఆయన నా మార్గములకు కంచి వేసి ఉన్నాడు. నేను కూడా మీకు కంచి వేస్తూ ఉంటుంటాను, నాయన ఈ సమయానికి మీరు ఇండ్లు దాటి బయటికి వెళ్ళకూడదు. కారణం ఏంటి? బయటికి వెళ్తే బోల్డైన ప్రమాదాలు. అవతల వాడు ఇంకొకరిని కొట్టినా వాళ్ళతో పాటు నువ్వు ఉంటే నువ్వు కొట్టవని నీ మీద నేరారోపణ చేస్తారు. అవతల వారు ఏదన్నా కాలిస్తుంటే నువ్వు కాల్చవనేటువంటి నేరారోపణ నీ మీదకి వస్తుంది. అవతల వారు ఏదో దొంగిలిస్తే నువ్వు కూడా వారితో పాటు ఉంటే నువ్వు కూడా దొంగిలించవనేటువంటి నేరారోపణ నీ మీద రుజువు అవుతుంది. అందుకనే తండ్రిగా తల్లిగా బిడ్డలకి ఏం చేస్తారో కొంతమంది కంచి వేస్తారనమాట. బాబు 4 అవుతుంది కదా, 10 నిమిషాలు నువ్వు ఆడుకుని వచ్చేసాయి ఏమన్నా, బయటికి వెళ్తున్నారు కదా, నేను సేపు ఉండకుండా కంచి వేస్తారు తల్లిదండ్రులు. కానీ ఆ కంచిని దాటుకుని వెళ్ళి ఒంటి నిండా గాయాలు దెబ్బలు తగిలించుకుని వస్తారు. పొద్దుట నాయన వెళ్ళొద్దు బేగ వచ్చాయి అన్నాను, ఏం చేసావు? దాన్ని ఏదో కొట్టానన్నా వేలికి గొప్ప కింద వచ్చింది. చూసావా, తండ్రి మాట వింటే అది వస్తుంది నీకు. కంచిని దాటావు కనుక ప్రమాదం నీ మీదకి వచ్చింది. సరే ఇప్పుడు వేలుతో పోయింది, మరి కాలుకి దెబ్బ తగిలితే, చెయ్యికి దెబ్బలు తగిలితే, తలకి దెబ్బ తగిలితే ఇంకెలా ఉంటుంది అంటే ఈ సందర్భాలను బట్టి కంచి వేశాడు కనుక, కంచిలో ఉన్నాడు కనుకనే యోబు చక్కగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మీరు కూడా కంచి గీసినటువంటి దాన్ని మీరు దాటకుండా ఉంటే మీ తండ్రితో తల్లితో మీరు చక్కగా ఉండగలిగితే భూమి మీద మీకు దీర్ఘాయువు ఉన్నది. ఆ దీర్ఘాయువు మీరు అనుభవించాలంటే తల్లిదండ్రుల మాటకి విధేయులై ఉండాలి అని వాక్యం ద్వారాగా దేవుడు యోబు గ్రంథం ద్వారాగా మనతో మాట్లాడుతున్నాడు. నేను దాటలేకుండా ఆయన మార్గంలో కంచి వేస్తున్నాడు, నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు, ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. దీన్ని మనం పెద్దగా తీసుకవసరం లేదు, కానీ ఘనత ఇచ్చింది ఆయన. ఎందుకనంటే ఒకడు నన్ను మహిమపరిచిన ఎడల నా తండ్రి వారిని మహిమపరచును, ఒకడు నన్ను ఘనపరచిన వారు నేను ఘనపరచుని దేవుడే చెప్పేస్తాడు మనకి. ఇక్కడ కూడా యోబు ఏమంటున్నాడు? ఆయన నా ఘనతను తీసివేసి ఉన్నాడు, నలుదిశలా ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతుని. ఒకడు చెట్టుని పెళ్ళగించినట్లు ఆయన నా నిరీక్షణాధారాన్ని, నాకు ఎంత ఆనందము ఎంత సంతోషం ఉందనుకుంటే వాటిని అన్నిటినీ దేవుడు ఏం చేశాడని చెబుతున్నాడు? ఆయన పెళ్ళగించేశాడు అంటున్నాడు. ఆయన నా మీద తన కోపము రగులు పెట్టుకొనును, నన్ను తన శత్రువులు ఒకనిగా ఏం చేశాడు? ఆయన సైనికులు ఏకముగా కూడి ఏం చేశారట? ఆయన సైనికులు ఏకముగా కూడి అంటే సైనికులు అనగా శత్రువులుగా వచ్చి తనకు ఉన్నటువంటి యావదాస్తిని అంతటిని పట్టుకుని పోయారని మాట్లాడుతున్నారన్నమాట. వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి, నా గుడారము చుట్టూ దిగిరి. నా గుడారం చుట్టూ దిగారు, వాళ్ళందరూ నాకు ఉన్నదంతా పట్టుకుని పోయారని యోబు గారు దేవుడు విధించినటువంటి శిక్షణ స్నేహితులతో పంచుకుంటున్నటువంటి సందర్భం 7 నుంచి 12 వచనం మనం చూసాం. ఇప్పుడు 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మరి అందరూ యోబుని తృణీకరిస్తున్నటువంటి సందర్భాన్ని యోబే మాట్లాడుతున్నాడు. ఎన్ని వచనం నుంచి 13 నుంచి 20వ వచనం వరకు ఇప్పుడు మనం చూద్దాం. 13 నుంచి 20వ వచనం వరకు ఏమని రాస్తున్నారు అంటే, అందరూ యోబును తృణీకరిస్తున్నారు. అందరూ యోబుని ఏం చేస్తున్నారు? జగడు తృణీకరిస్తున్నారు. ఎలా తృణీకరిస్తున్నారు? ఇప్పుడు మనం లేఖనాలను బట్టి ముందుకు వెళ్దాం. 13వ వచనం నుంచి చదువుదాం. ఆయన నా సోదర జనములను నాకు దూరం చేసి ఉన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అన్నమాట? యోబుని తృణీకరిస్తున్నారు. ఎవరో? తన సొంత వారే తృణీకరిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని కూడా ఎవరు తృణీకరించారు? యూదులే. వాళ్ళలో నుంచి కదా యేసుక్రీస్తుల వారు వచ్చారు. యోధా జాతిలో నుంచి, యోధా గోత్రం నుంచి ఆయన పుట్టాడు. ఆ యూదులే ఆయన్ని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళ మన ఇంటి పేరు ఏంటి? రాగం. మన రాగం వల్లే మనల్ని తృణీకరిస్తున్నారు అనుకో, ఇతర వాళ్ళకి ఎలా ఉంటుంది? పక్కన ఉన్నటువంటి రొక్కలోలు కానీ, పక్కన ఉన్నటువంటి బచ్చలు వారు కానీ అండి, ఇంకా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తృణీకరిస్తున్నారని ఎలా ఉంటుంది మనకి?
బాధగా ఉంటుంది. అక్కడ దేవుడు కూడా నా అనుకున్న వంటి వాళ్ళే నాకు ఎలా ఉన్నారు అంటున్నాడు. ఆయన నా శత్రువులు సోదర జనమును నాకు దూరం దూరం చేసి చేసే ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలము అన్యులుగా ఉండిరి. ఏమంటే ఒకప్పుడు దగ్గరగా ఉన్నటువంటి వారే యోబా మాకెవరో తెలదన్నట్టుగా ఉంటున్నారు వాళ్ళు. ఏమండి నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారట. యోబు గారి ప్రాణ స్నేహితులు ఏం చేస్తారట ఆయన్ని? మరిచి ఉన్నారు. మర్చిపోయారంట. ప్రాణ స్నేహితులు అంటే అర్థం ఏంటి? ప్రాణానికి స్నేహితులు ఆళ్ళు. అంటే ఈ ప్రాణానికి దెబ్బ తగలకుండా అవతల వారు ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడతారనమాట. వారే ప్రాణ స్నేహితులు. అంటే ప్రాణానికి స్నేహితులు. ప్రాణ స్నేహితులు అంటే ఆ ప్రాణాన్ని కాపాడేటువంటి వారు. దానికి ఇప్పుడు ఈ రోజుల్లో వాల్యూ లేదు. లేదు. ప్రాణాన్ని పెట్టలేదు. స్నేహితులు ఎలా ఉన్నారంటే అవతల వాడి స్నేహంతో అవతల స్నేహించేసి అవతల వాడి ప్రాణాన్ని తీసేస్తున్నారు ఇప్పుడు. ప్రాణ స్నేహితులే కాదు, ప్రాణాన్ని తీసేసే స్నేహితులు ఉన్నారు. కనుక జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎవరితో పడితే వారితో స్నేహం సహవాసం చేస్తే వాళ్ళు గెంటికి గెంటేస్తారు అంతే. ఇక మరలా మనం తిరిగి లేవలేము. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారట యోబు గారు? నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి వారు దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచుతున్నారు. కారణం ఏంటంటే అందరూ యోబుని తృణీకరిస్తున్నారని యోబు గారు తన మాటల ద్వారా చెప్తున్నాడు అనమాట. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివారిని పిలవగా వారు ఏమీ పలకకుండా ఉన్నారు. ఒకప్పుడు యోబు గారు పిలిస్తే పనివారు అందరూ పలకరించేవారు, తిరిగి భయపడి పనిచేసేవారు. ఇప్పుడు యోబు గారు తన పనివారిని పిలుస్తుంటే నువ్వా యోబు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన బలహీనుడైపోయాడు, రోగగ్రస్తుడైపోయాడు. ఆయన ఆస్తి అంతా కూడా పోయింది. కనుక ఆస్తిపాస్తులు ఉంటే విలువలు ఇవ్వకూడదు మనం. వారి క్యారెక్టర్ని బట్టి విలువలు ఇవ్వాలి. ఆస్తి ఉంటుంది, పోతుంటుంది. క్యారెక్టర్ అనేటువంటిది పోదు. దాన్ని కాపాడుకుంటూ ఉంటే ఏవండి ఆస్తిలాగా పెరుగుతుంది అనమాట. క్యారెక్టర్ అది చాలా విలువైనది. మనం మరణించేంత వరకు క్యారెక్టర్ అలాగే ఉండిపోతుంది. దానికి మరణం లేదు. ఆస్తికి మరణాలు ఉన్నాయేమో కానీ ఇంకో దానికి మరణాలు ఉన్నాయి. క్యారెక్టర్కే మరణం లేదు. నిప్పు లాంటిది అది. అలా మనుషులు ఉన్నంతకాలం అలా ఉండిపోతుంది అనమాట. తరాలు మాట్లాడుకుంటారు. యోబు గారి తరం ఎప్పుడు క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాలు. ఇప్పుడు 4000 6000 సంవత్సరాల చరిత్రను మనం చూస్తున్నాం ఇప్పుడు బైబిల్ చరిత్ర. ఏమండి తరాలు మాట్లాడుకునేటట్టుగా యోబు గారు మాటలు మనకి కనబడుతున్నాయంటే మనం అందరం కూడా ఆశ్చర్యపోవాలి. నేను నా పనివారిని పిలవగాడు ఏం చేస్తున్నాడు? పలకట్లేదు. నేను వారిని బతిమలాడవలసి వచ్చిందట. నా ఊపిరి నా భార్యకు అసహ్యమైందంట. యోబు గారికి ఊపిరి ఎలా ఉందంట? తన భార్యకి అసహ్యంగా ఉందంటుంది. నేను కనిన కుమారులు నాకు అసహ్యులుగా అయిపోయారంట. నేను కన్నాను కొంతమంది బిడ్డల్ని. అంటే ఇతను అన్నవారికి బిడ్డలు కావచ్చు, తమ్ముడు వారి బిడ్డలు కావచ్చు, మరి సొంత బిడ్డలు ఆల్రెడీ చనిపోయారు కనుక తన సోదరి బిడ్డలు నేను కనిన కుమారులు నాకు అసహ్యులు, చిన్నపిల్లల సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూసిన ఎడల బాలురు నా మీద దోషలను పలుకుదురు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యనేతుడు. మరలా చెప్తున్నాడు మోషే బాబు. నా ప్రాణ స్నేహితులు అంటే ప్రాణాన్ని కాపాడే స్నేహితులు కూడా నేను ఏమైపోయాను అంటున్నాడు ఆయన. అసహ్యుడినైపోయాను. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఒకప్పుడు ప్రేమించారు. ఇప్పుడు యోబు దగ్గర ఏమీ లేదు కనుక ఇప్పుడు ఆయన మీద ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటి పెట్టుకుని ఉన్నది. దంతములు అస్థిరములు మాత్రము నాకు నియమిబడి ఉన్నవని అంటున్నాడు. ఏమండి దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది అని అంటున్నాడు. ఏమండి స్నేహితులందరూ తృణీకరించినటువంటి విధానాన్ని యోబు గారు మాట్లాడుతున్నారు కదా. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా నా మీద జాలిపడండి. ఎందుకనంటే దేవుని హస్తం నన్ను మొత్తింది, నన్ను ఆదుకోండి అంటే వాళ్ళే చేతులు వేసి ఇంకా యోబుని కింద కూర్చుండి పెడుతున్నారు తప్ప పైకి లేవనెత్తట్లేదు. స్నేహితులు ఎలా ఉంటారంటే అలాంటి వారు ఉన్నారు ప్రియులారా. కనుక మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇప్పుడు 13 నుంచి 20 వచనాలు ఏమని మనకి సెలవిస్తుందంటే యోబుని తృణీకరించినటువంటి సందర్భాలు మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు 21 నుంచి 22 వరకు మిత్రులకు విన్నపాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు 21 నుంచి 22 వచనాలు ఎవరికి విన్నపాలు చేస్తున్నాడు యోబు గారు? మిత్రులకి విన్నపాలు చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడో మనం చూద్దాం. 21 నుంచి అని అనుకున్నాం కదా. 21 నుంచి 22 వచనాలు మనం చూద్దాం. నా శరీర మాంసం పోవుట చాలునొనక దేవుడు నన్ను
తరుమునట్లు మీరేల నన్ను తరుముదురు? నా మాటలు వ్రాయబడవలనని నేను ఎంతో మిత్రులతో యోబు గారు ఏమని మాట్లాడుతున్నారంటే విన్నపాలు చేస్తున్నాడు మిత్రుడికి ఏమని, నా మాటలు వ్రాయబడేవాడిని నేను ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథంలో వ్రాయబడని నేను ఎంతో కోరుచున్నాను, అవి ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలెనని నేను ఎంతో కోరుచున్నాను. యోబు గారు మాటలు వ్రాయాలని కోరుతున్నాడట. ఎందుకంటే నేను పడినటువంటి కష్టాలు, నేను పడినటువంటి బాధ, నేను అనుభవిస్తున్నటువంటి శ్రమలు ఇవన్నీ రాయాలి. రాస్తే అనేకులకు మార్గదర్శిగా మాదిరిగా ఉంటాయి ఇవి. ఈ మాటలు చదువుకుంటే అవతల వారు యువతల వారు ప్రేరేపింపబడతారు. అంత మంచి మాటలు దీంట్లో ఉన్నాయి కనుక నా మాటలు వ్రాయాలని తన స్నేహితులతో చెప్పుకుంటూ నేను పోయినా సరే నేను బ్రతికిన బ్రతుకు అనేకులకు కనువిప్పు కలగాలని జైతల్లి యోబు గారు ఏం చేస్తున్నారు తన మాటలు వ్రాయాలని తన స్నేహితులతో చెప్పుకుంటున్నాడు. 23 నుంచి 21 నుంచి 22 వరకు. ఇప్పుడు 23 నుంచి మనం చదివేసుకుందాం. చివరిగా 23 నుంచి 27 వరకు యోబు యొక్క ఆయన కోరిక ఏమై ఉన్నదో, యోబు గారి యొక్క నిరీక్షణ ఏమై ఉన్నదో మనకి ఆ మాటల్లో కనబడుతుంది. 23 నుంచి 27 వచనాలను మనం యోబు యొక్క కోరిక నిరీక్షణ అక్కడ వ్రాయబడింది. చూద్దాం మాటలని. యోబు యొక్క కోరిక నిరీక్షణ. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుతున్నాను. ఆయన సజీవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని గురించి మరి ప్రవచనం కూడా మనం అనుకోవచ్చు. అయితే నా విమోచకుడు అయితే నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలిచి అని నేను ఎరుగుదును. ఎలాగో నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను, నా మట్టుకు నేనే చూస్తాను నా దేవుణ్ణి అని మరి యోబు గారు మాట్లాడుతున్నాడు. మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచుదును, నాలో నా అంతరేంద్రియములు కృషించి ఉన్నవి, జరిగిన దానిని కారణము నాలోనే ఉన్నదనుకుని మేము వానిని ఎట్లా తరిమెదమని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. ఇంకా నన్ను తరిమిదాం అనుకుంటున్నారు కదా, అలా తరిమితే మీరు ఖడ్గానికి భయపడండి, ఖడ్గం మీ మీదకి రాబోతుందా అన్నట్టుగా యోబు గారి మాట మనకి కనబడుతుంది. ఇక చివరిగా 28 నుంచి 29 వచనాలు మనం చూసినప్పుడు యోబు స్నేహితులకు ఇచ్చిన హెచ్చరిక ఇస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు నేను యోబు గారు తన స్నేహితులకి హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమని హెచ్చరిక ఇస్తున్నాడో మనం 28 వచనం చదివేస్తాం కదా, మరొకసారి చదువుదాం. జరిగిన దాని కారణం చేత నాలోనే ఉన్నదనుకుని మేము వారిని ఎట్లా తరిమెదమని మీరు తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి, తీర్పు కలగవలెనని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. తీర్పు కలిగినని మీకు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడిను అని చివరిగా యోబు గారు తన స్నేహితులకు ఒక హెచ్చరికని చేస్తున్నారనమాట. ఒకవేళ నన్నే మీరు చంపాలనుకుంటే ఖడ్గమే మిమ్మల్ని చంపేస్తుంది, ఒకవేళ తీర్పు తీర్చాలనుకుంటే ఆ తీర్పే మీ మీదకు వస్తుంది అన్నట్టుగా యోబు గారు మరి చివరగా తన స్నేహితులకి తన వాదనను వినిపిస్తూ దేవుని పక్షాన మరి నిలబడుతూ దేవుని మహిమపరిచిన వారుగా, గెలిపించిన వారుగా, మంచి సహనశీలిగా శ్రమలకు మరి శ్రమలను అనుభవించినటువంటి వాడిగా, అనుభవజ్ఞుడిగా మనకి యోబు గారు కనబడుతున్నారు. కనుక మరి 19వ అధ్యాయం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి మరి మనల్ని బలపరిచి, స్థిరపరిచి, నిలవబెట్టిన విధానాన్ని బట్టి దేవాతి దేవునికి నా స్తుతులు చెల్లించుకుంటూ మరి ప్రార్థనాపూర్వకంగా నేటి కుటుంబపు ప్రార్థనని మనం ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మోషేబాబు ప్రార్థన చక్కటి రీతిలో ఇంతవరకు జరిగినటువంటి పరిచర్ని బట్టి, అలాగే మన స్థానిక సంఘాలను బట్టి, సంఘ కాపరి దైవ సేవకులు బిఎల్ రాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారితో పాటు ఉంటున్నటువంటి సేవక బృందాన్ని బట్టి, పెద్దలను బట్టి మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళలేమా? మోషేబాబు ప్రార్థన. మాకంతేనే గైస్ మీకంతేనే మా డ్రీది మీకంతేనే డ్రీగతను వాకి జరగొనించండి, ఆ వాకితేనే మేము ఇన్ని బిట్టుపారు కాదు మా రోజులంతా పైంతలో చూడండి ఈ డ్రీగతండి యోగితండి 19 అధ్యాయం జరగొనించండి, ఆ అధ్యాయంతోనే మేము ఇన్ని బిట్టుపారు మా రోజులంతా పైంతలో చూడండి ఈ డ్రీగతండ్రి మా దైవ సేవకులు దీవించడానికి కాచి కాపాడుతుంది. ఇదిగోండి తండ్రి మా 2 సంఘాలను దీవించడానికి కాచి కాపాడుతుంది. ఓదూరు వయసున్నారు సంఘాలను దీవించడానికి కాచి కాపాడుతుంది.
అయితే నా సంఘాల గురించి ఆలోచిస్తున్న బియ్యాలు రాదు కానీ దీవించడానికి ఖచ్చితంగా మా సంఘాలు కాపాడుకున్నాను దీవించడానికి ఖచ్చితంగా మా చర్చలో పెద్దలు దీవించడానికి ఖచ్చితంగా కాపాడుతారని కలిసి నారలు గారు అది ముట్టి భాష అంటే యేసుక్రీస్తు పెడుతుంది ఆమె ఆమెన్. జయతల్లి ప్రార్థన స్పష్టంగా చక్కగా అందంగా చైతల్లి. ప్రార్థన ఫలితం ట్రీగా ఎందుకంటే ట్రీగా తిని వాకింగ్ చేయకపోతే మమ్మల్ని అయితే తెస్సిలా ఎందుకంటే ట్రీగా తిండి యోగా అంటే 19 నేర్చుకోవడం మీద సత్య సంబంధించిన అంత రోటరీ కదని ఓదు క్రీస్తు సంఘ కాపాడుకునే వాళ్ళందరినీ ఏం చేయండి మా ఓదో క్రీస్తు సంఘాలతో వాకి బియ్యాలు రాజు అని కూడా ఏం చేయండి ఆరుగురు కుటుంబాన్ని కూడా ఏం చేయండి కుటుంబంలో ఎలాంటి పట్ల లేకుండా చూడండి ఈ రోటరీగా తండ్రి మా సంఘ కాపాడుకునే వాళ్ళు దేవించండి మా సంఘ కొనతండి ఎవరస్తురాలు కూడా దేవించండి అదే కాకుండా తండ్రి వైఎస్ఆర్ నగులు ఉన్న తండ్రి పాసగాన్ని కూడా దేవించండి అక్కడ ఉన్న అందరిని దేవించండి తండ్రి ఇంకా సేవక బృందాన్ని దేవించండి అక్కడ సంఘ కాపాడుకున్న వాళ్ళు అందరినీ దేవించండి తండ్రి రోటరీ కదా ఇట్రీగా తిని వాకింగ్ చేయకపోతే మొన్న టెస్ట్ చేసింది ఎంత డ్రింక్ వెళ్తే అన్న రోగులందరూ ముట్టేసి యేసుకృష్ణ పరమేశ్వర ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన చేసుకుందామా చివరిగా. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి దయగల దేవా మీ బంగారు పవిత్ర పాదములకే స్తోత్రాలు తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో జనవరి మాసం 14వ తేదీలోనికి మమ్మల్ని నడిపించు ప్రభు. మీ వాక్కులతోనైనా మీ కార్యాలతో మీ మాటలతో మమ్మల్ని మా కుటుంబాన్ని ఈ యొక్క పరిచయను మీరు ముందుకు నడిపించి జరిగించినందుకే నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇంతటి చక్కటి నాయన పరిచర్య చేయడానికి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించినటువంటి మా ప్రియులు దైవ సేవకులు రాజు గారిని రాణి గారిని వారి కుమారుడు నాయన తండ్రి సేవకుని వారి కుమార్తె సాహితిని మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి వారిని ఏలుకలుగా నాయన తండ్రి మరి ఆశీర్వాదానికి నిలయాలుగా మీరు వాడుకుని ప్రభావ మీ మహిమ కొరకు నాయన నిలబెడుతూ తండ్రి అనేక విషయాల్లో వివేకాన్ని తెలివిని జ్ఞానాన్ని బుద్ధిని బలమును నాయన మీరు వారికి అనుగ్రహించి దయచేసి ప్రభావ మరి వారిని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నాయన మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో మరి మా యొక్క స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి నాయన మీ కుమారుని యొక్క సంఘాలని తండ్రి మీ మహిమలోనికి మీ కుమారుని యొక్క స్వారూప్యతలోనికి వారు తీసుకుని రావడానికి తండ్రి ఎంతగానో పోరాటపడుతున్నారు ప్రయాసపడుతున్నారు ప్రభు. వారి పోరాటాన్ని ప్రయాసని నాయన మేము గుర్తిస్తున్నాం ప్రభు. అంతకంటే మీరు ముందుగానే గుర్తించి ప్రభు అనేక కుటుంబాలను తండ్రి క్రైస్తవ కుటుంబాలుగా నాయన మరి మీరు చేసినందులకు సేవకులు నడిపించినందులకే మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకొనిచు నాయన వారు చేస్తున్నటువంటి పరిచర్యను పనిని మీరు దీవిస్తున్నందుకే ఆశీర్వదిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అయ్యా మరి నిన్న 12-13 తారీఖు నుంచి నిన్న ఈరోజు నాయన తండ్రి బరవ మరి వేట్లపల్లిలో జరుగుతున్నటువంటి పరిచర్య కొరకు సేవకులు నేను వారితో పాటు నూతన సేవకు బృందం అంతా కలిసి తండ్రి పరిచర్యలో పాల్గొంటూ బ్రవ మరి ఓదూరు వైఎస్ నగర క్రీస్తు సంఘాల పక్షంగా వారు అక్కడ సేవను చేస్తుంటూ ఉండగా మీ సహాయంతో వారిని నింపండి నడిపించండి తండ్రి. అలాగే ప్రభు మరి ఇంకా నాయన తండ్రి రాగడ దినాల్లో అనేక కార్యాలు చేయుటకు నాయన సేవకులు మీరు ప్రేరేపిస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభు మరి సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ అలాగే తండ్రి ప్రార్థన అవసరతలు నాయన ఎంతోమంది తెలియజేశారు ప్రభు. వారిలో నాయన జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. వైఎస్ఆర్ నగర్లో ప్రార్థన అవసరతలు కోరినటువంటి వర్షమ్మ గారి కుటుంబాలను మీరు దర్శించండి. అలాగే నాయన హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి తండ్రి. అలాగే ఓదూరులో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి ఆయా పరిసర ప్రాంతాల్లో నాయన స్వదేశాల్లోనూ నాయన దూరదేశాల్లోనూ వృత్తులను చేసుకుంటూ కుటుంబాలను కట్టుకుంటూ సేవలో సన్నిధిలో ఎదుగుతున్నటువంటి కుమారులకు కుమార్తెలకు మీ మెండైన దీవెన సహకారాలు అనుగ్రహించమని వేడుకుంటూ అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే నాయన మరి దైవ సేవకులకి ఎంతో నాయన వీరి నుండి ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దల కుటుంబాలను నాయన ప్రత్యేకించి ఒక సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మాదిరికి నిలయాలుగా ఉన్నారు ప్రభు. వారిని ఇంకా మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి. అలాగే ప్రభు ఆ తండ్రి నాయన వారికి సహకారులుగా నేను ఉన్నటువంటి పురుషులందరిని బట్టి నేను యువ సేవక బృందాన్ని బట్టి నాయన తండ్రి యువ సైనికురాలను బట్టి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. వారికి అప్పగించినటువంటి పరిచర్యలు పనులు నేను నమ్మకంతో ముందు కొనసాగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి.
అలాగే ప్రభా మరి యొక్క సమయంలో ఈ యొక్క పరిచర్ను తండ్రి వీక్షిస్తూ నేను ఈ పరిచర్ను ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన నాయన తండ్రి పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారిని వారి కుటుంబాలను మీరు చల్లగా దీవించండి, ఆశీర్వదించండి, కాయండి, కాపాడండి తండ్రి. ఎంత సమయాన్ని కాలాన్ని అయితే హెచ్చించి ప్రభు వారి యొక్క ప్రేమను చాటుతున్నారు ప్రభు. వారికి నేను మీ మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో వారిని నడిపించమని అడుగుచు ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఒక పరిచర్యలో ప్రభు నిరంతరం నాయన తండ్రి కష్టం అనుకోకుండా, నిరంతరం బాధ అనుకోకుండా నీ బిడ్డలను నాయన నీ సన్నిధిలో మీరు పెంచి పోషిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. బిడ్డకు ఆయువారోగ్యాలు అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో ఈ రాత్రి కాల సమయంలో మాకు మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి. వేకువజామున లేసినాను మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకుని తండ్రి మరలా మా పనిపాట్లు ముందుకు వెళ్ళడానికి మీ సహాయాలు తెచ్చమని తండ్రి. మరి ఎంతటి వరకునైనా మరి యోబు గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఉదయకాల సమయంలో అపోస్తుల కార్యాల ద్వారా మాట్లాడారు. అలాగే మరి నాయన తండ్రి అనుదిన నాయన బైబిల్ పట్టణం ద్వారా మీరు మాట్లాడినందులో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎలాగున్న తండ్రి నాయన మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలాగైతే శ్రమపడి తండ్రి మీ చెంతకి చేరుకున్నారు ప్రభు, మేము ఈ లోకంలో మా సహోదరుల కొరకు నాయన తండ్రి ప్రాణం పెట్టుటకు నాయన మేము కూడా నాయన తండ్రి మీ నిత్య రాజ్య వారసులు ఉండుటకు ఆత్మతో ఆత్మాధీనంలో మమ్మల్ని నడిపించమని తండ్రి మరొక పర్యాయం ప్రభు మీ పాసనదిలో కలిసి మీతో మాట్లాడుకుని తండ్రి మిమ్మల్ని బట్టి మేము ఆనందపట్టుకు సంతోషపట్టుకు మీ సహాయాలు తెచ్చమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలైనా. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.